మరి ఆయన ఆసరగా తీసుకుని ఆయన ఏమీ అధికారం చేయలేదన్న నమ్మకంతో జగ్గంపేట పద్మానగర్కి జగ్గంపేటకి వాటర్ సప్లై అయ్యేటువంటి వాటర్ ట్యాంక్ స్థలాన్ని మరి మరో వ్యక్తి అక్కడ షాపింగ్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ స్థలాన్ని మొత్తం సదును చేయడం జరిగింది. మరి దాని పక్కన కొంత స్థలం కొనుక్కునే ఈ వాటర్ ట్యాంక్ ఏదైతే కట్టారో ఆ స్థలాన్ని కూడా ఇంకొక షాప్ ఎక్స్ట్రా నిర్మాణం చేయడానికి వాటర్ లైన్ వెళ్ళే పైప్ లైన్ వెళ్ళే ట్యాంక్ ఉన్నటువంటి ఇరిగేషన్ సైట్ని కూడా ఆక్రమణ చేసి కట్టడానికి ఈ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని, వీళ్ళిద్దరు వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని, అక్కడ ఆ స్థలం కానీ ఇక్కడ ఈ స్థలం కానీ నిర్మాణం జరగకుండా ఉన్నతాధికారులు గ్రామస్తులు కంఠంతో ఏకమయ్యి మరి నిర్మాణాన్ని ఆఫ్ చేయాలని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, తొండం ముదిరితే ఊసరు బిల్లు అవుతుందో లేదో తెలియదు కానీ జగ్గంపేటలో రోజుకి ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారని, వాళ్ళని ఆఫ్ చేయడానికి మా వంతు అన్ని విధాల ప్రయత్నం చేస్తామని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. నమస్కారం అండి. నా పేరు మేకా వీరబాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట పంచాయతీ పరిధిలో జగ్గంపేట సెంటర్లో బస్ స్టాండ్కి హై స్కూల్కి మధ్యాహ్నం ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం నైట్కి నైటే అక్రమ కట్టడాలు. ఇవాళ శనివారం సెకండ్ హాలిడే గవర్నమెంట్ హాలిడే రావటం, అలాగే రేపు ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వ అధికారులు ఎవరు అందుబాటులో ఉండరని ప్లాన్ చేసుకున్నటువంటి అక్రమదారులు నైట్కి నైటే కట్టడానికి అన్ని సర్వం సిద్ధం చేసుకున్నారని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఓ పక్క రోజుకి జగ్గంపేటలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయని ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు కూడా మీరు వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి గతంలో ఉన్నటువంటి ఆక్రమణ సరిపోవట్లేదని కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ స్థలాన్ని ఎక్కడా మిగల్చకూడదనే దురుద్దేశంతో మరి గవర్నమెంట్ హై స్కూల్ పెద్దాపురం సూర్యరావు గారు వట్ల అంటారు సార్, పూర్వం అది రాజమండ్రి రోడ్లో పక్కనేమో గవర్నమెంట్ హై స్కూల్ గోడ ఉంటుంది, ఆ పక్కనే ఎలక్ట్రికల్ సిటీ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. మరి ఆ స్థలాన్ని ఈరోజు గోతులు తీసి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఆక్రమణకి గురవుతుంది. అయ్యా, జగ్గంపేటలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు మేజిస్ట్రేట్ గారు కానీ, ఎండిఓ కానీ, అలా పంచాయతీ సెక్రటరీ కానీ, మరి ఆర్ఎంపీఓలు కానీ, మరి అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాం. తక్షణమే అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలి. నిలుపుదల చేయని వేళ మేము రాష్ట్రంలో చేస్తాం. గతంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తోపుడిపల్లి సంఘం వాళ్ళు మరి అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణం చేసుకుంటామండి. మరి రేపు పొద్దున్న రోడ్డు ఎక్స్టెన్షన్లో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ స్థలం ఇప్పించమని మాజీ ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు వారు ఆ స్థలం పరిశీలించి తోపుడుపల్లి సంఘం వాళ్ళు కేటాయించడం జరిగింది. భగవంతుడి గుడి నిర్మాణం చేయవలసినట్టు స్థలాన్ని ఆక్రమదారులు మూర్ఖత్వంతో అధికార బలంతో మరి అక్రమ కట్టడాలు కడతారంటే ఉన్నతాధికారులు అందరూ దీని మీద స్పందించి ఆ కట్టడాల నిర్మాణాన్ని ఆఫ్ చేయాలని కోరుకుంటూ, మరి అంతేకాకుండా ప్రతిరోజు కూడా జగ్గంపేట సినిమా హాల్ సెంటర్ నుంచి గుర్పాలు రింగ్ రోడ్ ఏదైతే ఉందో మరి ఆ రింగ్ రోడ్లో ఒక యజమాని కంటన్నాన్ షాపింగ్ మాల్ కట్టి రోడ్డు మొత్తం ఆక్యుపై చేసుకున్నాడు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అనేక వీడియోలు చేస్తాం.